హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నేను తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. అమృతం ప్రార్థాయాన తంతే భవతు మంగళం అమృతోత్పాదేన దైత్యాన్జ్ఞతో వజ్రధరస్యంత్ అదితిర్మంగళం ప్రదాతంతే భవతు మంగళం త్రిన్ విక్రమాన్ విక్రమతో విష్ణోరమిత తేజసః యదాస్మిన్ మంగళం రామ తంతే భవతు మంగళం ఋతవ సత్సాగరాద్వీప వేదాలోకాదిశ్యస్యతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా అని హోమం చేయించి మంగళాశీర్వచనం వైదికంగా చేయించి కొడుకుల తలపై అక్షింతలు వేసి విశల్యకర్ణాదిత్య ఔషధాలతో రక్ష కట్టిందట. ఆరోగ్యవంతుడవై సర్వసిద్ధార్థుడవై అయోధ్యకు తిరిగి వచ్చిన నిన్ను చూసి నేను ఆనందిస్తాను, వెళ్ళిరా అని పంపితే శ్రీరామచంద్రుడు అక్కడి నుండి సీతా అంతఃపురానికి బయలుదేరాడు. అక్కడ సీతాదేవి ఎలా ఉన్నది? ఇది వైదేహీ చాపి తత్సర్వం నా శుశ్రువ తపస్విని తదేవృదం తస్యాంత్య యౌ రాజ్యాభిషేచనం. ఇది సీతాస్వరూపం. ఇంచుమించు మనం ఇప్పటికీ సంపూర్ణంగా సీతాస్వరూపాన్ని చూడగలుగుతున్నాం. ఇంతకు ముందు తనకు పరిపూర్ణమైన సీతా దర్శనం కలగనే లేదు. ఆమె మాట వినబడనే లేదు. ఇకపై వినబడుతుంది. మహాకార్యానికి మహామాయ నాటకం ప్రారంభమవుతుంది. ఆ విషయాన్ని దేనిని ఎరుగని సీతట. దానిని అంటే దశరథుడు చేస్తానన్న యువరాజ పట్టాభిషేకాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తున్న సీతట. అటువంటి సీతను రాముడు చూశాడట. వాల్మీకి మహర్షి సీత అనలేదు, వైదేహి అన్నారు. ఆమె విదేహరాజుల కూతురు. ఆమెకు ఈ పట్టాభిషేక సంబంధమైన సుఖదుఖాలు లేవు, రాగద్వేషాలు లేవు, కానీ కర్తవ్యనిష్ట ఉన్నది. అందుకనే ఆమె తపస్విని అయింది. ఏకాగ్రమైన ఆలోచన చేస్తున్నది. ఏమిటది? తానెందుకు భూమి నుండి బయటపడిందో, తానెందుకు శ్రీరామ పాణిగ్రహణం చేసిందో, ఎవని నుండి ఈ ప్రపంచాన్ని రక్షించి దేవమానవాది సకల లోకాలకు కళ్యాణ స్థితిని కల్పించాలో ఆ ఆలోచనే తపస్సు. అది తాను కలది. వైదేహి అంటే సహస్రార్థమందుండే కామేశ్వరీదేవి. ఆమె తపస్సునిగా ఉంటుంది అని యోగశాస్త్రం చెబుతుంది. అందుకని మహర్షి వైదేహి తపస్సుని అన్నారు. సరే, రామచంద్రమూర్తి వచ్చాడు. ఆమె దేవకార్యాన్ని పూర్తి చేసుకుని కృతజ్ఞాయి అంటే అభిషిక్తుడు కాబోయే భర్తకు పట్టమహిషి కాబోయే భార్య గంధ పుష్పాదులతో అర్చన చెయ్యాలి. ఆ సాంప్రదాయాన్ని ఎరిగిన సీత రాముని కొరకు చూస్తున్నదట. రామచంద్రమూర్తి వచ్చాడు. ఎలా ఉన్నాడు? సిగ్గుతో ఇంద్రియాలన్నీ వ్యాకులంగా ఉన్నాయట. శోక సంతృప్తుడై ఉన్నాడట. అటువంటి రాముణ్ణి చూసింది. ఆమె కంగారు పడిందట. కిమిదానిమిదం ప్రభో, ఇదేమిటి మహానుభావ అన్నది. ఆమెకంతా చెప్పాడు. అటువంటి నేను నిన్ను చూడటానికి ఏకాంతంగా వచ్చాను అంటూ, భరతుని సమీపంలో నా గురించి మాట్లాడకు. బుద్ధిమంతులైన పురుషులు పరస్తవాన్ని సహించరు. అంటే వాళ్లకు మనసుండదు. అందుకని అతని ముందు నా గుణకీర్తనం చేయకు. అంతేకాదు, నువ్వు చాలా కాలం అతని పోషణలో ఉండవలసిన దానవు. అందుకని నీవు అతనికి అనుకూలంగా ఉండటం మంచిది. రాజుగారు ఈ సనాతన పృథ్వీని అతనికిచ్చారు కనుక నేను తండ్రి గారి మాట నిలబెట్టడానికి ప్రతిజ్ఞ చేశాను. నేను ఇప్పుడే అడవికి బయలుదేరాలి. నువ్వు స్థిరంగా ఇక్కడుండు, ధైర్యంతో ఉండు. స్థిర అంటే నేను లేను కదా అని పుట్టింటికి వెళ్ళిపోతావేమో. అలా కుదరదు. నేను 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండాలి. అలా కాకపోతే నీవు మనస్వినివి కదా, అంటే స్వతంత్ర ప్రవృత్తి కలదానవు. కనుక నేను వద్దన్నా కుదరదు, నీతోనే వచ్చేస్తాను అని వచ్చేస్తే వచ్చేయి. రాముడెంత బాగా మాట్లాడతాడో. కాకుంటే ఈ మాట ఎందుకు? ఇలాంటి దృష్టితో అన్నాడని ఎలా తెలిసింది? నేను మునిజన సేవితమైన అడవికి వెళ్ళినప్పుడు నీ స్థితి వ్రతోపవాస పర్వతమవుతుంది. ఈ మాటే సీతకు నాతో రా అని అర్థాన్ని చెబుతుంది. సరే, చాలా చెప్పాడు.
మా అమ్మ కౌసల్య వృద్ధురాలు, ఆమె సేవను నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలి. మా అమ్మను అన్నాను కదా, తక్కిన తల్లులను సేవించటం మానేస్తావేమో. అలా కాదు, స్నేహప్రాణాదుల యందు నాకు అందరి తల్లులు సమానమే. భరత శత్రుఘ్నులు సోదరులుగా పుత్రులుగా చూసుకో. భరతునకు ఎప్పుడూ అనిష్టాన్ని కలిగించకు. వాడు దేశానికి రాజు, కులానికి ప్రభువు. ఇలా చెప్పి చెప్పి చివరకు సీత, అహం గమిష్యామి మహావనం ప్రియే త్యాయాహి వస్తవ్యామి మిహేవ భామిని. ఓ ప్రియురాలా, నేనిప్పుడే అడవికి వెళ్ళాలి. ఓ భామిని, నువ్విక్కడే ఉండాలి అన్నాడు. ఇప్పటికీ సీతకు అర్థమైంది. ఇంతవరకు చెబుతున్నది వింటున్నది. ఆ వాలకాన్ని చూస్తే తన మాటకు కట్టుబడి అయోధ్యలోనే ఉండిపోతుందేమో అని రామునికి కనిపించింది. అందుకని, ఓ భామిని, నేను అడవికి వెడతాను, నీవిక్కడే ఉండు అన్నాడు. ఇప్పుడు సీతకు అర్థమైంది శ్రీరామ ఆజ్ఞ ఏమిటది. నేను ఇలా అంటూ ఉంటాను కానీ నీవు కోపగించి పేచీ పెట్టి నాతో అడవికి వస్తానని దెబ్బలాడు అని. ఎక్కడుంది భావం భామిని అనటంలో? భావ్యతి అవ్యస్యం కుప్యతి ఇతి భామిని. అది భామిని అంటే తప్పనిసరిగా పేచీ పెట్టు అన్నాడు రాముడు. అందుకే వాల్మీకి మహర్షి తరువాత సర్గ మొదటి శ్లోకంలోనే ఏవముక్తాంతు వైదేహి ప్రియార్ణః ప్రియవాదిని ప్రణయాదేవ సంక్రుద్ధ భర్తారమిదమబ్రవీత్ అన్నారు. ప్రణయబద్ధ సంక్రుద్ధత్వమే భామినిత్వం. కనుక ఆ తల్లి పేచీ పెట్టాలనుకున్నా ఆయన చేత అడిగించుకునే పేచీ పెట్టింది. సరే, అవతలి వ్యక్తి మాటపై కోపం రాగానే యువతల వ్యక్తి అనే మొదటి మాట ఏమిటి మాట్లాడుతున్నావు అని కదా. ఆ మాటనే సీతాదేవి అంటున్నది. కిమిదాం భాషసే రామ అంది అమ్మవారు. ఆర్యపుత్ర పితామాత భ్రాతా పుత్రస్తదా సుస్నుష స్వాని పుణ్యాని జానవః స్వస్వభాగ్యముపాసరతే. తండ్రి, తల్లి, సోదరుడు, చివరకు కొడుకు, కోడలు కూడా వారి భాగ్యాలను వారే భోజనం చేస్తారు, అనుభవిస్తారు. అంతేకాని వారికి సేవ చేశారు కదా అని ఇంకొకరికి వారి శుభాశుభ కర్మఫలాలని పంచలేరు. ఇక్కడ కానీ ప్రేతభావాన్ని పొందిన తరువాత కానీ స్త్రీలకు భర్తే గతి. తండ్రి కాదు, కొడుకు కాదు, తల్లి కాదు. నీవిప్పుడే అడవికి బయలుదేరితే నేను నీకంటే ముందుంటాను. దారిలో ముళ్ళను తొలగిస్తాను. ఆ ముళ్ళు రావణాదులు. ఆ తల్లి రాముని కంటే ముందే లంకాప్రవేశం చేసింది. అడవులంటే నాకు చాలా ఇష్టం. అక్కడ కారదండవాది జలపక్షులతో చక్కగా వికసించిన పద్మాల సుగంధంతో ఉన్న సరోవరాలను చూస్తూ నిత్యాభిషేకం చేస్తూ ఉంటాను. ఎలా? నీవు విశాలాక్షుడవు. నీవు నిండుగా నన్ను చూస్తూ ఉంటే నేను నీ కంటికి అందంగా నిత్యాభిషేక్తనవుతూ ఉంటాను. మళ్ళీ రామచంద్రమూర్తి అడ్డం వచ్చినట్లు వచ్చి, అడవులన్నీ నీవు అనుకున్నట్లుంటాయి అని అనుకోకు. అడవులెంత భయంకరంగా ఉంటాయో తెలుసా అని అంటూ 26 మాటలుగా చెబుతాడు. అంతా వింది. కోపం కన్నీరుగా మారింది. మీ అందరి స్నేహం వలన అడవుల్లోని దోషాలని నాకు గుణాలుగానే కనబడుతున్నాయి. పైగా మా నాన్నగారు, మీ నాన్నగారు, గురువులు అందరూ నీవెక్కడుంటే నన్ను అక్కడ ఉండమని చెప్పారు కదా. అదెప్పుడు? ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్యా నాతి చరామి అని పాణిగ్రహణం నాడు మనిద్దరం అలా ప్రమాణం చేశాం కదా. అంతేకాదు, నేను మా నాన్నగారింట్లో ఉన్న రోజుల్లోనే ప్రజ్ఞులైన బ్రాహ్మణులు చెప్పారు ఈ పిల్ల కొంతకాలం అడవుల్లో ఉంటుందని. నీవు సీతవు కదా, నీకు జాతకం ఎక్కడుందని ఈ మధ్యలోనే రాముడు అనినట్లుగా చూశాడు కాబోలు. సాముద్రికం తెలిసిన బ్రాహ్మణులు చెప్పారు అంది. అందుకని నాకు వనవాస కృతోత్సాహం ఎప్పటి నుండో ఉంది. ఇవన్నీ వేరు. నేను మీతోనే ఉంటాను. చచ్చినా బ్రతికినా నేను నీతోనే ఉంటాను. అమ్మవారి కోపం ముదిరి అన్నంత వరకు వెళ్ళింది.
ఓ రామ, విదేహుడు మిథిలాధిపుడు అయిన నా తండ్రి పురుష విగ్రహంగా ఉన్న స్త్రీని అల్లుడుగా పొందాడు అంది. ఎంత మాట కాదు, ఇది చాలా పెద్ద మాట. విదేహులు జ్ఞానులు కనుక ప్రకృతి పురుషుల స్వరూపం తెలిసిన వాళ్ళు కనుక ఎరిగి అనిన మాట. తనకు శ్రీరామ స్వరూపానికి అభేదమైన స్థితి తెలిసిన సీత పలకవలసిన మాట ఏమిటది? అంతర్గత స్త్రీ లక్షణము, బహిర్గత పురుష లక్షణము మహావిష్ణుతత్వం కదా. ఈ మాటను అని శృతి భాష్యం వివరిస్తున్నది. ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.